హలో, నీకు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవా? నేను చెప్పేది అర్థం కావట్లేదా? రేపు తెల్లారితే నా పెళ్లి 6 నుంచి 7 గంటల్లోకి తాళి కట్టేస్తారు. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. నాకెవరి గురించి బెంగలేదు. నేను నిన్ను మాత్రమే నమ్ముతున్నాను. సరే, నేను వచ్చేస్తాను. ఈ దోమల నుంచి తప్పించుకోలేకపోతున్నానే. ఇదొకటి చంపుతున్నది, ఇప్పుడు అరుస్తూ ఉంటుంది. నమ్ముకోండు, లోపల దాని టార్చరు, బయట నీ టార్చరు. కొట్టానంటే పోతులకే. ఇంకా లేదన్నా, వెతుకుతున్నాం. తప్పకుండా పట్టుకుంటామన్నా. త్వరగా రా. ఎక్కడికి? నేనప్పుడు చెప్పాను కదా, అక్కడికే రా. సరే. సార్, సార్, సార్. నమస్కారం. నమస్కారం సార్. పర్వాలేదు పర్వాలేదు, రోజు ఇదే పని అయిపోతుంది. డైలీ ఏదో దగ్గర మనం బాధపడాల్సి వస్తుంది. ఇక పైన పొద్దున్నే సద్దనం తినడం మానేయాలి. ఏవయ్యా, వీళ్ళని తీసుకుని లోపలికి రా.
కోడిని కోసి కూరండు. మధ్యాహ్నం ఎలాగైనా భోజనానికి వచ్చేస్తాను. అయ్యా నమస్కారం. ఏమయ్యా కేసు ఏంటయ్యా? అయ్యా మిస్సింగ్ కేసు అయ్యా. మిస్సింగ్ కేసా? నిన్ను వెతుక్కుంటూ వస్తున్నా చూడు. త్వరగా ఫినిష్ చేసి పంపు. సరేనయ్యా. మీరిద్దరు రండి. ఊరికే చెప్పిందే చెప్తావు. ఏ హెడ్, వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి లోపల పడే. 10 లోపు లోడ్ ఎక్కించాలా? నీ ఓనర్ రానిరా, రాడ్ దించుతాను. పోండ్రా. మీరు రండి. ఇద్దరు వెళ్ళి అక్కడ కూర్చోండి. సార్ మేమేం తప్పు చేయలేదు సార్. నేనేం చెప్పాలనుకుంటున్నాను. నువ్వు ఏం చెప్పక్కలేదు, వెళ్ళి కూర్చో. సార్ ఒక్క నిమిషం, నేను చెప్పేది కాస్త. వెళ్ళు. ఏమ్మా, నిన్ను కూడా వెళ్ళి కూర్చో. కేసేంటయ్యా? అయ్యా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసే. ఒకరిని గుద్దేశాడు. డ్రంక్ అండ్ డ్రైవా? మందు తాగి డ్రైవ్ చేస్తావా? డ్రైవ్ చేసింది కాకుండా ఇంట్లో భోజనానికి కూర్చున్నట్టు చర్చగా కూర్చున్నావంటరా యాదవ. స్టేషన్ లో ఎలా కూర్చోవాలో తెలుసా? ఇదిగో ఇలా కూర్చోవాలి. కూర్చో. దెబ్బ తగిలిన వ్యక్తికి ఏమైందయ్యా? సీరియస్ అంటున్నారు సార్. పట్టుకుంది ఎవరు? మన కన్సామినా? కాదు సార్, దేవరాజ్ సార్. ఓ దేవరాజ్ సారా? మంచోడి దగ్గరే ఇరుక్కున్నాడు. బాత్రూమ్ లో సోప్ ఉందాయా? ఉందయ్యా. ఎక్కడి నుంచి రా పిల్లని తీసుకొచ్చో? నిన్ను కని పెంచేంత వరకు మీ అమ్మ నాన్న కావాలి. తర్వాత ఒకటి వచ్చేసిందంటే తల్లిదండ్రులు అక్కర్లేదు. ఏమ్మా, ఆడి పిలిచాడని వచ్చావు కదా, మీ అమ్మా నాన్న ఎంత బాధపడుతుంటారో. మిమ్మల్ని అంతా కని పెంచడానికి వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారమ్మా. మీలో ప్రేమ పుడితే వాళ్ళందరినీ మనసులోంచి తీసి పారేసి వచ్చేస్తారుగా. మీ ఊరేదిరా? మేమిద్దరం మా ఊరి పేరు చెప్తాం, బయటకు వదిలేస్తారా? అదేలాగా అయ్యగారు రావాలిగా. అయితే మీ అయ్యగారు రానే, ఆయనతోనే చెప్తాంలే. ఆయన వచ్చాడంటే అడగాల్సిన విధంలో అడుగుతాడులే. నువ్వు ఆయనకే చెప్పుకోరా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏ కేసు మీద వెళ్ళొస్తున్నారు? మనకి కేసులే ఉంటాయి, ఎప్పుడులాగా యాక్సిడెంట్ కేసే. రేయ్ వీడిని లోపల తీసురా. సరే, ఇప్పుడు నువ్వు బయలుదేరు. నీ జాకిని కనిపెట్టినాక చెప్తాంలే. చెప్తున్నాను కదా, వెళ్ళమ్మా. ఏంటయ్యా నోరు తెరిచేదన్నా చెప్పారా? ఏది అడిగినా వాడు ఇష్టానికి వాడు మాట్లాడుతున్నాడయ్యా. ఇంకా మీరే అడగాలి. ఇలా ఎగతాళిగా మాట్లాడితే ఏమీ సాధించలేవు. ఏమా, నీ వయసు 16-17 ఉంటుందా? సార్ నేను చెప్పేది కాస్త వినే. నువ్వు అసలు నోరే తెరవద్దు. ఒక 18 ఏళ్ల అమ్మాయి తనే ఇష్టపడి వచ్చినా సరే, దాంతో నువ్వు రిలేషన్ పెట్టుకున్నా సరే, బాల్య బలాత్కారం చేశావని నిన్ను లోపల పెట్టమని చట్టమే చెప్తోంది. తెలుసా తెలీదా? ఇలా చూడమా, నాకు కూడా నీ వయసులో కూతురుంది. అందుకే అడుగుతున్నాను. హలో, చెప్పండి సార్. నేను అక్కడికే వస్తున్నాను. నేను వచ్చేస్తాను సార్. ఓకే. ఏమయ్యా, వాళ్ళకి తినడానికి ఏదైనా కొనివ్వు. అలాగయ్యా. తింటూ ఉండండి. వచ్చిన తర్వాత మీ సంగతి చూస్తాను.